అలభ్య అక్షయ భక్తి భావ సుగంధమే ఈ వరకాళి పద్యరత్నాకరం. వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు శ్రీ వరకాళి లీలా వైభవాన్ని మహత్తరంగా రచించగా శ్రీ వరకాళి పద్యరత్నాకరం గ్రంథంలోని 326 పద్యరత్నాలలోని వేజండ్ల శ్రీ వరకాళీమాత లీలా వైభవాన్ని తెలియజేస్తున్న 15వ భాగము 93 నుండి 101 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. ధరణి మూలమగును ధర్మదేవత శక్తి ధర్మపరుల కాళి దరిని జేర్చు. ధరణి మూలమగును ధర్మదేవత శక్తి ధర్మపరుల కాళి దరిని చేర్చు. అమ్మ కాళి పూజ అజ్ఞుల కమరుని. అమ్మ కాళి పూజ అజ్ఞుల కమరుని. కాళికాంబతనయ కనుము కృష్ణ. ధర్మదేవత రూపంలో ఉండే ఆదిశక్తే ఈ లోకానికి మూలం. ధర్మాన్ని ఆచరించే వారికి ఆదిశక్తి రూపిణి అయిన కాళీమాత మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అహంకారపూరితులైన అజ్ఞానులకు ఆ తల్లిని పూజ చేసే అవకాశం లభించటం కష్టం, దుర్లభం కూడా. లోకంలో ధర్మ సంస్థాపనార్థం ధర్మదేవత రూపంలో ఉంటుంది పరాశక్తి. ఎక్కడ ధర్మం గురి తప్పి గతి తప్పి అధర్మం ఆధిపత్యాన్ని చెలాయిస్తుందో అక్కడ కాలానుగుణ్యంగా ఆ తల్లి అవతరించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేస్తుంది. ధర్మాన్ని నిష్ఠగా పాటించటం అందరి బాధ్యత. ధార్మిక విషయాల్ని, సాంప్రదాయాల్ని ముందు తరాల వారికి అందించటం అది కూడా మన బాధ్యతే. అట్టి వారిని, వారి సంతానాన్ని సుఖ సౌఖ్యాలలో ఓలలాడించి ధర్మ రీతిని నిలబెడుతుంది అమ్మ. అహంకారం నిండి అజ్ఞానంలో ప్రవర్తించే వారికి ఆ తల్లిని పూజించే అవకాశం ఎప్పటికీ లభించదు. అయితే అహాన్ని వీడి ఆరాధిస్తే కరుణించి వారి అజ్ఞానాన్ని అప్పుడు పూర్తిగా పారద్రోలి సుజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ధీరులైన వారికి మాత్రమే శ్రీ కాళీమాతను పూజించే భాగ్యం లభిస్తుంది అంటారు పైపద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు. కాళీమాత తాను కన్నెర్రజేసిన భగ్గు మనుచు ధరణి భస్మమగును. కాళీమాత తాను కన్నెర్రజేసిన భగ్గు మనుచు ధరణి భస్మమగును. కాళీమాత సాటి కాళికాంబయ కదా. కాళీమాత సాటి కాళికాంబయ కదా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత కోపించి కన్నెర్ర చేస్తే భూమండలం అంతా భగ్గున భస్మమైపోతుంది. ఎందుకంటే ఆమెకు ఆమెయే సాటి, కాళీమాతకు సాటి కాళీమాతయే. జగన్మాత ఎంతో శాంతమూర్తి. ఆ తల్లిని పూజించి మెప్పించి సిద్ధుల్ని వరాల్ని పొందటం అంత అసాధ్యమేం కాదు. కానీ ఆ తల్లి ఆగ్రహానికి గురైతే మాత్రం నిట్ట నిలువున దహించి
బూడిద చేస్తుంది. ఆమె కన్నెర చేస్తే అందుండి వెలువడే భీకర అగ్నిజ్వాలలకి ధరణి మొత్తం భస్మీపట్లం చేయగల శక్తి ఉంటుంది. ఆ శక్తిని నిలవరించటం త్రిమూర్తులకు కాదు గదా, ఏ లోకంలోనూ ఏ శక్తికి సాధ్యం కాదు. మళ్ళీ ఆ శక్తిని ఉపసంహరించి నిర్వీర్యం చేయగల ధీశక్తి కాళీమాతకు మాత్రమే ఉన్నది. ఎందుకని? ఆవిడే శక్తి స్వరూపిణి కదా. గతిశక్తి అయినా, స్థితి శక్తి అయినా, చలన శక్తి అయినా, ఆదిశక్తి అయినా, పరాశక్తి అయినా, యోగశక్తి అయినా, మానవ శక్తి అయినా, మేధాశక్తి అయినా, శక్తి అన్న శబ్దంలో ఉన్నటువంటి శక్తి అన్న పదంలో ఉండేటటువంటి శక్తిని ఉచ్చరించేందుకు కావలసినటువంటి శక్తి కూడా పరాశక్తి అయినటువంటి ఆ కాళీమాతయే. కనుక ప్రపంచాన్ని కంటి చూపుతో శాసించగలిగిన ఆ తల్లిని పూజించటం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావించాలి అంటున్నారు పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వ్రాయజేసే కాళి పరమరహస్యముల్ సత్యధర్మబోధ శక్తితోడ. వ్రాయజేసే కాళి పరమరహస్యముల్ సత్యధర్మబోధ శక్తితోడ. శక్తి కరుణలేక సాగునా పదమైన. శక్తి కరుణలేక సాగునా పదమైన. కాళికాంబతనయా కనుము కృష్ణా. సత్యధర్మ బోధ రూపమైన శక్తిని ఇచ్చి పరమ రహస్యాల్ని రచింపచేస్తుంది. శక్తి కరుణ లేకుండా ఒక్క పదం కూడా స్ఫురించదు. మాట్లాడేందుకైనా, రాసేందుకైనా, చదివేందుకైనా. లోకంలో సత్యం, ధర్మం అనేవి వాటి గతి తప్పకుండా ఉన్నంతకాలం జనం సుఖశాంతులతో వర్ధిల్లుతారు. అసలు సత్యం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అనే విషయాలు ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి వస్తున్నవి. సూక్ష్మంలో చెప్పుకోవాలి అంటే సర్వకాల సర్వావస్థలలో మార్పు లేక నిలిచేది సత్యం. అలాగే ఈ సత్యం భగవత్ స్వరూపం. భగవంతుని యొక్క స్వరూపమే సత్యం. ఎందుకనంటే ఏ మార్పు లేకుండా శక్తిలో కానీ, భావంలో కానీ, ఆచరణలో కానీ అన్నిటికీ అతీతమైన స్థితిలో తన ధామంలో నిలవగలిగింది ఆ పరాశక్తి ఒక్కరే కనుక, ఆ పరబ్రహ్మ ఒక్కరే కనుక వీరిది సత్యస్వరూపం. జగత్తుని నిలిపేందుకు, నడిపేందుకు ఆధారమైంది శక్తి ధర్మం. ఆ శక్తి యొక్క ధర్మం ఏమిటి? ధర్మ ధార ఇతి ధర్మ అంటారు. దేనివల్ల ఈ జగత్తంతా ధరించబడుతూ ఉందో, చరించబడుతూ ఉందో అది ధర్మం అంటారు. ఇది సూక్ష్మంగా చెప్పుకుంటే. కనుక కాలక్రమంలో కొన్ని తరాలు గడిచిన తర్వాత వీటి ఉనికి మరుగున పడుతుంది. సత్యం, ధర్మం మరుగున పడిపోవటం కూడా ప్రపంచంలో అశాంతి మొదలవటానికి, అనర్థాలకి హేతు అవుతుంది. కానీ కాళీమాత అలా కానేదు. ఎందుకంటే ఆ తల్లి అన్నింటికీ అధినేత్రి. కాలపరిమితి అమ్మ నిర్దేశించింది. ఆ నిర్దేశించిన కాలపరిమితిలో జరగవలసినటువంటి మార్పులు, చేర్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కాలధర్మాన్ని అనుసరించి, యుగ ధర్మాన్ని అనుసరించి. అప్పుడు పరాకాష్ఠకు వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా మళ్ళీ ధర్మాన్ని 4 పాదాలా చెరింప చేయాలి అన్నది అమ్మ నిర్ణయిస్తుంది. అమ్మ యొక్క మేధస్సు, అమ్మ యొక్క శక్తి, ఆ పరాశక్తి యొక్క శక్తి ఊహించనలవిగానిది. నా అంతోస్మి విభూతీనాం పరమమమ అని చెప్పుకొస్తారు. అసలు ఇంత ఈ శక్తి యొక్క శక్తి అని ఊహించడానికి కూడా అలవి కానిదన్నమాట. అందువల్ల ప్రతి కాలంలోనూ సద్గురువులు, అవతార పురుషులు మొదలైనటువంటి వాళ్ళు ఆ తల్లిని సేవిస్తే
వారికి సత్య ధర్మ బోధన కోసం తగు శక్తినిచ్చి వాటిలోని పరమ రహస్యాల్ని గ్రంథస్థం కావించే పనికి పూనుకుంటుంది. అమ్మవారి శక్తులు అనేక రూపాలుగా ఉంటాయి. వాటికి సంఖ్యారూపం లేదు. అమ్మ సేవ కోసం అనేక మంది బ్రహ్మలు, సరస్వతులు, అనేక మంది గురువులు, మహనీయులు, సద్గురువులు, యోగులు, సిద్ధ గురువులు పుట్టుకొస్తూనే ఉంటారు. వారి వారి పరిధిలో వారి శక్తి మేరకు అమ్మ అనుజ్ఞానుసారం చెయ్యవలసినటువంటి సేవలు చేస్తూ ఉంటారు. తర్వాత అవతార పరిసమాప్తి కావించి వెళ్ళిపోతూ ఉంటారు. కనుక సత్య ధర్మ బోధనలు చేయగలిగిన మహనీయులు ఎందరో ఉన్నా ఆచరించి బోధించగలిగే వాళ్ళు మాత్రమే మాన్యులవుతారు. మనం ఇవాల్టి సమాజంలో వర్తమానంలో కూడా చూస్తున్నాం. అనేక మంది మహనీయుల్ని, మహాత్ముల్ని, యోగుల్ని, పుణ్యపురుషుల్ని, సత్పురుషుల్ని, యోగిని మాతల్ని, దేవీజల్ని. అయితే బోధన వేరు, ఆచరణ వేరు. అలా ఆచరించి బోధించగలిగే వారే మాన్యులవుతారు. అలాంటి మాన్యత కలిగినటువంటి వాళ్ళు అతి అరుదుగా కనిపిస్తారు. అట్లాంటి అరుదైన వాళ్లలో ఆధ్యాత్మిక శక్తిగా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారిని అమ్మ ఎన్నుకొని తన అనుగ్రహాన్ని పంచి సత్యధర్మాన్ని వ్యక్తం చేసే రచనలు కూడా చేయిస్తోంది. ఆ తండ్రిని మనకి తెలియని అనేక విషయాలు ఏ గ్రంథంలో దొరకనివి. ఎందుకని? గ్రంథంలో వచ్చినవన్నీ అంటే పుస్తకంలోవి. పుస్తకంలో వచ్చిన విషయాలు మానవుల యొక్క మేధస్సుకు అందినవి మాత్రమే. జరిగిన వాస్తవాలు ఏ యుగంలో జరిగాయి, ఏ కాలంలో జరిగాయి అన్నవి తెలుసుకోవాలి అంటే ఆ యుగానికి, ఆ కాలానికి వెళ్ళగలిగిన సమర్థత, సామర్థ్యము, యోగ్యత, ధీమంతము గురువులలోనే అతి కొద్ది మందికి ఉంటుంది. ఏ విషయాన్ని అడిగినా అలవోకగా దర్శించి అనుభవించి చెప్పగలిగిన శ్రీ వెంకట కాళీకృష్ణుల వారికి రచనా సామర్థ్యాన్ని, రచనా శైలిని ఇచ్చి మరి కొన్ని ధర్మాల్ని, తన వైభవాల్ని వ్యక్తీకరించమని అమ్మ అనుగ్రహం అవటం వల్లనే ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకుని శ్రీ వరకాళి పద్యరత్నాకరం కూడా ఆ అనుగ్రహ ఫలితంలో ఒక అంశంగా మనం భావించాలి. ఆమె కరుణ లేకపోతే కవులు ఒక పదం కూడా రాయలేరు కదా. పరమ భక్తులు మాత్రమే ఆమె సృష్టి రహస్యాల్ని తెలుసుకోగలుగుతారు. అది ఆమె అనుగ్రహం ఉంటే అంటూ పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణుల వారు అమ్మ యొక్క అనుగ్రహ వైభవాన్ని ఈ పద్యరత్నం ద్వారా తెలియచేస్తున్నారు. జలమయం ముగాగ జగతి యందంతయు శేషశయ్యపై నిజేరే హరియో. జలమయం ముగాగ జగతి యందంతయు శేషశయ్యపై నిజేరే హరియో. విష్ణుపైని ఉండే విశ్వమంతయు కాళి కాళికాంబతనయా కనుము కృష్ణ. సృష్టి అంతా జలమయమైనప్పుడు శేషశయ్య పైన విష్ణువు ఒక్కడే ఉన్నారట. ఆయనలో అంతర్లీనంగా అంతటా వ్యాపించి ఉంది కాళీమాత. ఎందుకని? పరాశక్తి కనుక. ఆ పరాశక్తి లేని స్థితి కానీ, లేని సమయం కానీ, లేని చోటు కానీ ఉండదు కనుక జల ప్రళయమైనా, సామాన్య ప్రళయమైనా, మహాప్రళయమైనా అన్నీ ఆమె యొక్క సంకల్పానికి అనుగుణ్యంగా జరిగేవే కనుక ఆ సమయంలో కూడా ఆవిడంతటా వ్యాపించి ఉందట. సృష్టి రహస్య రూపాన్ని భగవాన్లు శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు సరళమైన పద్య రూపంలో తెలియచేశారు. సృష్టి అంత్యకాలంలో భూమండలం అంతా నీటిలో మునిగిపోయింది. భూమిపై ఇంకేమీ మిగల్లేదు, కనిపించలేదు. అంతా జలమయమైతే మహావిష్ణువు శేషశయ్య పైన ఒక్కడే ఉంటారు. ఈ ప్రళయానికి సాక్షిగా శ్రీ కాళీమాత ఉంటుంది.
ఒకసారి సృష్టి మొత్తం అంతమైపోయింది అంతే. అట్లా ఇప్పటికీ ఎన్నిసార్లు సృష్టి జరిగిందో, ఎన్నిసార్లు ప్రళయాలు వచ్చాయో, మహాప్రళయాలు ఎలా వచ్చాయో, యుగాలు ఎప్పుడు అంతమయ్యాయో ఎవరికి ఎరుక? ఆ యుగాల్లోకి వెళ్ళగలిగే స్థితి, ఆ స్థితి ఎప్పుడు వస్తుంది? అమ్మ యొక్క అనుగ్రహం వల్లనే ఆ స్థితి వస్తుంది. కనుక కాళీమాతను విశ్వాసంతో ఆరాధించే భక్తులకు మాత్రమే, ఒట్టి భక్తులైతే కాదు, యోగ సిద్ధిని పొందినటువంటి వారు, ఆ అమృత తత్వాన్ని అందుకున్న వారికి మాత్రమే ఈ కాలజ్ఞానము, ఈ సృష్టి క్రమము, సృష్టి ప్రారంభము, ఆ తర్వాత పురోగతి, ప్రళయం వరకు సాగేటటువంటి విషయాలు మనం చిత్రాలలో చూసేటటువంటి ఒక సినిమా రీలులాగా కనిపిస్తుంది. అలాంటి స్థితి కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అలాంటి స్థితి రావాలి అంటే కొన్ని జన్మల పుణ్యం రావాలి, కొన్ని జన్మల కఠోర దీక్ష కావాలి. అలాంటి దీక్షతో పుణ్యంతో ఆ శక్తిని పొందినటువంటి మహనీయుల్ని సేవించాలి. అప్పుడే మనం దానికి చేరువ కాగలుగుతాము అంటూ భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు పై పద్యంలో తెలియచేశారు. పగలు వెంట రాత్రి పరుగులు తీయును, పగలు వెంట రాత్రి పరుగులు తీయును, రానే వచ్చు పగలు రాత్రి వెంట, రానే వచ్చు పగలు రాత్రి వెంట, పగలు రాత్రి సృష్టి పరశక్తి చేయురా, పగలు రాత్రి సృష్టి పరశక్తి చేయురా, కాళికాంబ తనయ కనుము కృష్ణ. పగలు వెంట రాత్రి, రాత్రి వెంట పగలు వస్తూనే ఉంటాయి. రేయింబవళ్లను సృష్టించేది పరాశక్తే. కాళీ నామంలోనే కాలం దాగి ఉంది. కాల నిర్ణయం తెలియటానికి, కాల గమనం లెక్కించటానికి కాల విభజన ఎంతో అవసరం. అందువల్లే ఇవన్నీ తెలిసే విధంగా ఇహపర సాధనకు అనుకూలంగా పరాశక్తి అయిన శ్రీ కాళీమాత దివారాత్రాలను సృష్టించింది. వాటికి అధిపతులుగా సూర్యుణ్ణి చంద్రుణ్ణి నియమించింది. అందుకని వీరి యొక్క విశ్వరూపాన్ని వర్ణించేటప్పుడు సూర్యుడు ఒక కన్నుగా, చంద్రుడు మరో కన్నుగా, నుదుట్టు నుండేది బొట్టు రూపంలో ఉన్నది అగ్ని రూపంగా మనం వర్ణించి చెప్పుకుంటూ ఉంటాం. ఈ దివారాత్రాలు అంటే రాత్రి పగళ్ళు ఏర్పాటు వల్ల జీవులు పగలంతా పనిచేసి రాత్రి సమయాల్లో విశ్రాంతి తీసుకుంటారు. దానివల్ల మనిషికి నూతన ఉత్తేజము, శక్తి లభిస్తాయి. ఆరోగ్యంగా జీవించటానికి అనుకూలత ఏర్పడుతుంది. అందరూ నిద్రపోయే వేళ సాధకుడు మాత్రం మేల్కొని ధ్యానంలో ఆ తల్లిని దర్శిస్తాడు. అందుకనే మనకి లోకంలో ఒక మాట చెబుతారు, మామూలు మనుషులందరూ పగలు పనిచేసి రాత్రి పడుకుంటే, యోగ పురుషులందరూ సిద్ధపురుషులందరూ పగలంతా పరధ్యానంలో ఉండి రాత్రి మేల్కొని ఉంటారు అని. అంటే వారి జ్ఞానస్థితిలో ఉంటారు. అప్పుడు ఆ జ్ఞానస్థితిలో, ధ్యాన స్థితిలో తల్లిని దర్శించే అవకాశం ఉంటుంది అని. కాల నియమానుసారం రాత్రి విశ్రాంతి లేకుండా మేల్కొని తన కోసం, తన కరుణ కోసం అవిశ్రాంతంగా సాధన చేసే వాళ్ళని ఆ తల్లి త్వరగా కటాక్షించి వరాల్ని అందిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు అని పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ వారు తెలియచేశారు. అన్నిటికిని జగతికాధారము భువియే, మూలమన్నిటికిని ముదిత కాళీ, అన్నిటికిని జగతికాధారము భువియే, మూలమన్నిటికిని ముదిత కాళీ, అందరికిని గురువు ఆ కన్న తల్లిరా.
అందరికిని గురువు ఆ కన్న తల్లిరా. కళికాంగతనయ కనుము కృష్ణ. ఈ లోకంలో అన్నిటికీ ఆధారం భూమి. అండపిండ బ్రహ్మాండాలన్నింటికీ మూలం శ్రీ కాళీమాత. ఎవరికైనా కన్నతల్లి మరియు గురువు శ్రీ కాళీమాతయే. పంచభూతాల్లో భూమి ఒకటి, మిగతావి నీరు, వాయువు, ఆకాశం, నిప్పు. ఇవి పంచభూతాలు. జీవుల మనుగడ ఈ పంచభూతాల వల్లనే సాధ్యమవుతుంది. అందులోనూ భూమి మూలాధారం. ఈ భూమిలోనే నీరు, నిప్పు, వాయువు కూడా ఆవాసం కలిగి ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఆధారశక్తి శ్రీ కాళీమాత. మన దేహాన్ని విశ్వం యొక్క ప్రామాణికంగా తీసుకుంటే మూలాధార చక్రంలో కుండలినీ శక్తి రూపంలో శ్రీ కాళీమాత ఉన్న రహస్యం యోగ భాషలో ఈ పద్యం తెలియచేస్తుంది. మూలాధారం నుండి సహస్రారానికి కుండలినీ శక్తి చేర్చే యోగ విద్యా రహస్యం ఇదే. ఈ 6 చక్రాలలో ఉన్న దేవతలందరికీ మూలశక్తి మరియు గురువు శ్రీ కాళీమాతే. కాబట్టి శక్తినివ్వాలన్నా, ఆ శక్తులన్నింటినీ ఏకం చేసి ప్రచండ శక్తిగా చేయాలి అన్నా శ్రీ కాళీమాతకే సాధ్యమవుతుంది. శక్తి మహిమ జప్ప శక్యముగాకుండు, నిష్ఠరూప భక్తి నిష్ఠజేయ. శక్తి మహిమ చెప్ప శక్యముగాకుండు, నిష్ఠరూప భక్తి నిష్ఠజేయ. భక్తి కనువుగాను శక్తి చరించురా, భక్తి కనువుగాను శక్తి చరించురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. శక్తి మహిమని చెప్పడం సాధ్యం కాదు. ఇష్టమైన రూపాన్ని భక్తి నిష్టలతో పూజిస్తే ఆ భక్తికి తగిన అనుగ్రహంతో శక్తి సాధకుడిని చేరుతుంది. అనంతమైన నామాలతో విరాజిల్లే శ్రీ కాళీమాత అనంత రూపిణిగా ఉంటుంది. అనంతమైన మహిమల్ని భక్తులకు చూపిస్తుంది. ఆ తల్లి మహిమల్ని వర్ణించటం, చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. వాటి గురించి ఎవరైనా తెలుసుకోగలిగింది పిడికెడంత మాత్రమే. మనసులో ఇష్టమైన రూపంలో భావించుకొని భక్తి నిష్టలతో పూజలు చేస్తే ఆ తల్లి సంతసించి ఆ భక్తికి యోగ్యదాయకమైన అనుగ్రహాన్ని, శక్తిని సాధకునికి సొంతం చేస్తుంది. అంటే పిండి కొద్దీ రొట్టె, ఎంత పాత్రో అంతే నీరు. దోసిలులో పదార్థం దోసిలికి తగినట్టుగానే పడుతుంది గాని ఎక్కువ పట్టదుగా. అలాగే శ్రీ కాళీమాతను ఎవరు ఎంతగా ఆరాధిస్తే అంతటి ఫలితాన్ని పొందగలుగుతారు అని భగవాన్ శ్రీ 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 కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. నలిపి బూదిసేయు నాగ్రహములనెల్ల అమ్మ కాళి అయిన ఆదిశక్తి. నలిపి బూదిసేయు ఆగ్రహములనెల్ల అమ్మ కాళి అయిన ఆదిశక్తి. దుర్గదునుము కొరకు దుర్గయై వచ్చరా. దుర్గు దునుము కొరకు
దుర్గయై వచ్చెరా. దుర్గు కొరకు దుర్గయై వచ్చెరా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళీమాత రూపంలో ఆదిపరాశక్తి ఆగ్రహంతో నవగ్రహాలన్నిటినైనా నలిపి బూడిద చేస్తుంది. అంటే ఆదిపరాశక్తి చిచ్చక్తి, ఇచ్ఛాశక్తి అంటారు. తనకు ఏ రూపం కావాలి అంటే, ఏ ఆకారం పొందాలి అంటే, ఏ ఆకృతిని ధరించాలి అనుకుంటే దానిని ధరిస్తుంది. అలాగే ఈ నవగ్రహాల్ని నలిపేయాలి, బూడిద చెయ్యాలి అంటే అంత శక్తివంతురాలు కావాలి అనుకున్నప్పుడు, తన శక్తిని వ్యక్తం చేయాలనుకున్నప్పుడు కాళీమాతగా ఆకారాన్ని సంతరింపజేసుకుని వాటిని బూడిద చేస్తుంది. అలాగే దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షసుని చంపేందుకు దుర్గా రూపంతో ఆవిర్భవించింది. ఆ దుర్గే కనకదుర్గగా మనం ఆరాధిస్తూ ఉండేది. అన్ని అనర్థాలకు కారణమైన మనుషుల్లోని ఆగ్రహాల్ని, కోపావేశాల్ని నిగ్రహించి శమింపచేసే శక్తిని కలుగచేస్తుంది కాళీ అమ్మ. ఏకాగ్రచిత్తంతో కొలవడానికి అడ్డుగోడలే నిలిచే కోపం, ఆవేశం ఆ తల్లి నామస్మరణతో అంతమవుతాయి. దుష్టభావాలతో తన భక్తుల్ని బాధించే ఏ గ్రహం, ఏ కూటమినైనా ఆ తల్లి ఆగ్రహ జ్వాలలతో నలిపి బూడిద చేస్తుంది. పూర్వం దుర్గుడనే రాక్షసుడు ఇంద్రాది దేవతల్ని బాధింపసాగాడు. వారు అతను పెట్టే బాధలు తాళలేక లోకరక్షకి, లోకనాయకి అయిన శ్రీ కాళీమాతను ప్రార్థించి శరణు వేడారు. అప్పుడు ఆ తల్లి తనలోని బ్రహ్మాండమైన శక్తిని దుర్గాదేవి రూపంలో ఆవిష్కరింపచేసి ఆ రాక్షసుణ్ణి వధించింది. ఆ తల్లికుండే అనంతమైన నామాల్లో దుర్గానామానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ దుర్గానామానికి కారణం ఇదన్నమాట అని పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. కాళి కరుణ అంధకారం బాపును, ధర్మరక్షజేయు దయను కాళి. కాళి కరుణ అంధకారం బాపును, ధర్మరక్షజేయు దయను కాళి. సాధ్యమౌనే కాళి సంస్తుతి జయంగ. సాధ్యమౌనే కాళి సంస్తుతి జయంగ. కాళికాంబతనయ కనుము కృష్ణ. శ్రీ కాళీమాత కరుణతో చీకట్లను పోగొడుతుంది, దయతో ధర్మరక్షణ చేస్తుంది. ఆమెను స్తుతించటం సాధ్యమా అంటే సాధ్యం కాదు సుమా. అజ్ఞానం అంధకారం లాంటిది, చీకటి అరణ్యం లాంటిది. చీకట్లో నడిచే వాళ్ళకి దారి తెన్ను, దిక్కుదారి ఏమీ తెలియవు. పగటిపూటైనా అరణ్యంలో చిక్కుకుంటే వాళ్ళకి అంతా అగమ్య గోచరంగా ఉంటుంది. అలాగే సంసారారణ్యంలో చిక్కుకుంటే, సమస్యల చిక్కులు చుట్టుముట్టి ఉంటే మంచి చెడుల విచక్షణ కోల్పోతాం. ఇదే అజ్ఞానాంధకారం యొక్క ప్రభావం. శ్రీ కాళీమాత కరుణ కలిగితే అంధకారం తొలగి జ్ఞానం అనే వెలుగు వికసిస్తుంది. ఆ వెలుగులో, ఆ వెలుగుల కాంతిలో అజ్ఞానం అనే చీకటికి తావు ఉండదు. అదే బ్రహ్మజ్ఞానం. అప్పుడు ధర్మరక్షణ జరుగుతుంది. చీకటి ఒక ద్రవ్యం గాని, ఒక పదార్థం గాని కాదు. వెలుగు లేకపోవటమే చీకటి. వెలుగు గనక వస్తే చీకటికి చోటే ఉండదు, తావే ఉండదుగా. ఇలా
మాయను తొలగించే ఆ తల్లి శ్రీ కాళీమాత వైభవాన్ని స్తుతించటం బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. మాయ, చీకటి అనేవి రెండూ అజ్ఞానపు ముసుగులే. ఆ ముసుగులు తొలగిపోతే జ్ఞానం. ఆ తల్లి కాళీమాతను స్తుతి చేయటం వల్ల అలాంటి ముసుగు తొలగిన జ్ఞానం కలుగుతుంది అంటారు పై పద్యంలో భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు.